రైతు సోదరులకు నమస్కారములు. ఈరోజు మనము గులాబీ పంట గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గులాబీ పంట ఉంది. ఈ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశాడు, ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, తర్వాత దీనికి ఏమైనా చీడిపీడలు ఏమైనా వస్తాయా, ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుంది అనే విషయాలు మనము అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనకి అన్ని విషయాలు తెలిపేందుకు అభ్యుదయ రైతు పేరు నాగార్జున, కనగానపల్లి వాస్తవులు. ఆ రైతు మనకి మాట్లాడైతే ప్రయత్నం చేద్దాం. అన్ని విషయాలు కూడా మనకి తెలిపేందుకు ముందుకు వచ్చారు. వాళ్ళని అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నాగార్జున గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ గులాబీ పంట మొక్కలు ఇవి పెట్టి ఎన్ని రోజులైంది, దీని గురించి చెప్పండి కొంచెం. ఈ వెరైటీ వచ్చేసి స్టార్లైట్. ఇవి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 7 నెలలు పూర్తి అయింది. ఇవి మొక్కలు మనం తమిళనాడు ఒసూరు నుంచి తెప్పించుకున్నాము. అవును. ఎన్ని ఎకరాల్లో ఇది పంట పెట్టినావు? ఈ వెరైటీ నా దగ్గర ఇప్పుడు మా తోటలో వచ్చేసి 2 వెరైటీలు ఉన్నాయి. ఈ వెరైటీ స్టార్లైట్స్. ఇవి కాలపరిమితి వచ్చేసి 10 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఇప్పుడు 6 నెలలు పూర్తి అయ్యి 7 నెలలే పడింది. అవును. ఇప్పుడు ఇది నువ్వు ఎన్ని ఎకరాల్లో పెట్టినట్ల పంట? 1.25 ఎకరా ఉంది. ఇప్పుడు ఈ వెరైటీ అంటే ఇంకో వెరైటీ అదే వెరైటీ అది 1.25 ఎకరా ఉంది. మొత్తంగా 2.5 ఎకరం ఉంది మన తోటలో. 2.5 ఎకరం. ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు అన్నది? ఇవి తమిళనాడు ఒసూరు నుంచి. ఒక్కో మొక్క ఎంత పడింది అంటావు? మనకి డెలివరీ రాగా 24 రూపాయలు పడ్డాయి. ఇక్కడికి అక్కడే అయితే 18 రూపాయలు పడతాయి. ఇప్పుడు ఇది 8 నెలల మొక్క. ఇప్పుడు 6 నెలలు పూర్తి 7 నెలలు జరుగుతుంది. 7 నెలలు జరుగుతుందా? ఇప్పుడు ఎన్ని కటింగ్లు అయ్యిందా? ఇప్పుడు నాటిన 3 నెలల నుంచి స్టార్ట్ అయితే క్రాప్. ఇప్పుడు మనకి 4 నెలలు క్రాపింగ్ వస్తానే ఉంది. 4 నెలల నుంచి క్రాప్ వస్తుంది. ఒక్కొక్క కోతకి ఎన్ని కేజీలు? వెరైటీ డైలీ కటింగ్ పడుతుంది. రోజు 30 నుంచి 40 కిలోలు దిగుతాయి. 40 కిలోల దాకా ఇదంతా. ఇప్పుడు నీకు ఒక కిలో ఎంత? మార్కెట్ రేటు లైవ్ రేట్ తీసుకుంటారు. చిక్బాల్ ఆఫర్ లైవ్ రేట్ తీసుకుంటారు. అక్కడ ఏ రేటు పోతే ఆ రేట్ని బట్టి అనంతపూర్ మార్కెట్లో అట్లానా? ఇంకా ఇప్పుడు ఇది అంటూ తీసుకొని వచ్చేసినావు కదా, దీనికి ఏమన్నా అప్పుడు పెట్టినప్పుడు ఏమన్నా మందు ఏమన్నా పిచికారి చేసినావా, లేకుంటే ఎట్లా? పిచికారి అంటే సీజన్ బట్టి రోగాలు వస్తుంటాయి. ఇప్పుడు వర్షాకాలము డౌన్ విల్డ్ అని ఆకుమచ్చ తెగులు వస్తాయి. ఇప్పుడు చలికాలము బూడిద వస్తుంది, ఎండలకాలము ట్రిప్స్ వస్తుంది. ఈ 3 సీజన్లోనూ ఇవే దీనికి చీడపీడలు ఉంటాయి. అవునులే కదన్నా. ఇప్పుడు ఇది మొక్క పెట్టేటప్పుడు దీనికి బోధలు చేసినావు కదా, ఆ బోధలకి ఏమన్నా మందు పోసి పెట్టినావా? మందు పెట్టాను. ఫస్ట్ నేను లోతు దిక్కులు చేసుకున్నాను. మా ప్రధాన కారణం అంటే లోతు దిక్కులు చేసుకోవడం. లోతు దిక్కులు అంటే నేను లైన్ టు లైన్ 6 అడుగులు ఉన్నాయి. చెట్టుకి 2.5 అడుగు డిస్టెన్స్. నేను జేసీబీ తీసుకొని మొత్తం అంతా లైన్లు అంతా తిరగదిప్పించేసినాను. మొత్తం అంతా నాటేటప్పుడు సూడోమోనాస్, ట్రైకోడర్మా వీడి, వేప చెక్క మూడు కలిపి ప్రతి మొక్కకి 100 గ్రాములు వేస్తాను. ప్రతి మొక్కకి 100 గ్రాములు. తర్వాత డ్రిప్ ద్వారా ఏమన్నా మందులు ఇచ్చినావా దీనికి? డ్రిప్ ద్వారా కొన్ని ఆర్గానిక్ మందులు వదులుతుంటాను. అట్లనా? ఇంకా ఇప్పుడు ఈ పంట ఇప్పుడు వరకు ఎంత పంట అంటే ఎంత ఎక్స్పెండిచర్ ఎంత పెట్టింటావు దీనికి? పంట మన కోతకు వచ్చేదానికి 1.5 లక్ష దాకా ఖర్చు వస్తుంది. 1.5 లక్ష దాకా. ఇప్పుడు ఈ పంట పెట్టిన దాని నుంచి నీకు ఇప్పుడు లాభమే అనిపిస్తుందా, లేకుంటే ఎట్లా? మిగతా పంటలు పోల్చి చూసుకుంటే నాకు ఇదంతా బెస్ట్ అనిపిస్తుంది. దీనికి అన్ సీజను మార్కెటింగ్ ఎట్లా ఉందంటావు? పెళ్ళిళ్ళ సీజన్ బట్టి రేటు పోతుంది, పండుగ సీజన్లో ఒక రేటు పోతుంది. మొత్తంగా అయితే సంవత్సరంలో మనకు 9 నెలల పాటు సమస్య అయితే ఉండదు. అంటే మార్కెటింగ్ అంటే ప్రాబ్లం ఏం లేదు కదండి? అయితే మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఆషాఢంలోను, శూన్యము ఇలాంటి నెలల్లో కొద్దిగా ప్రాబ్లంగానే ఉంటుంది. మార్కెట్ అంతా డౌన్ ఉంటుంది. మిగతా నెలల్లో యథావిధిగా జరుగుతుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. గులాబీలు వాణిజ్యపరంగా బయటి ప్రదేశంలో విడిపూల కోసం మరియు పాలీహౌస్లలో
కట్ ఫ్లవర్స్ సాగు చేయుట కొరకు అనువైన బహువార్షిక పూల మొక్కలు. మన రాష్ట్రంలో 533 హెక్టార్లలో సాగు చేయబడుతూ సాలిన 2490 లక్షల గులాబీ కొమ్మలు ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ పూల మార్కెట్లో మొదటి స్థానంలో ఉండి కట్ ఫ్లవర్ సాగులో ప్రథమ స్థానంలో ఉంది. మొక్కలు నాటిన 6 నెలల నుంచి పూల దిగుబడినిస్తూ 7-8 సంవత్సరాల వరకు సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి. పూలు విక్రయించడానికి అనుగుణంగా పట్టణాలు మరియు నగరాల చుట్టుపక్కల ఈ పూలను సాగు చేయడం వల్ల రవాణా సులువుగా ఉంటుంది. రకాలు. సాగులో ఉన్న గులాబీలను ఈ కింది విధంగా వర్గీకరించవచ్చు. హైబ్రిడ్ టీస్. గులాబీలు పెద్ద పరిమాణంలో ఉండి కొమ్మకు ఒక్కటిగా పూస్తాయి. ఉదాహరణకు గ్లాడియేటర్, అమాలియా, రక్తిమా, గ్రాండ్ గలా, బకల్ హామీ, పింక్ పాంటర్, ఆదిత్య, మదర్ తెరీసా. ఫ్లోరిబండా వచ్చేసి గులాబీలు మధ్యంతర సైజులో గుత్తులుగా పూసి ఎక్కువ రోజులు ఉంటాయి. ఉదాహరణకి ల్యూటిన్, రెడ్ ట్రింప్, నైట్ గోల్డ్, ఆకాశదీపు ఇవి. ఆ తర్వాత మినియేచర్ మొక్కలు చిన్నవిగా చిన్న చిన్న ఆకులు కలిగి అతి చిన్న పూలను పూస్తాయి. ఉదాహరణకి పింక్ స్ప్రే, నర్తకి, ప్రీతి, బేబీ చాక్లెట్. తర్వాత పాలియంతాస్ చిన్న చిన్న పూలు వేసవిలో పూస్తాయి. మొక్కలు హెడ్డింగ్కు అనుకూలంగా ఉంటాయి. తీగ గులాబీలు మొక్కలు తీగలుగా పెరిగి పూలు చిన్నవిగా గుత్తులుగా పూస్తాయి. సాధారణంగా కాకినాడ గులాబీ రకం మరియు పింక్ రకాలను ఎక్కువగా విడిపూల కొరకు సాగు చేస్తారు. టైగర్, రూబీ, ఎల్లో వంటి గులాబీ రకాల విడిపూలు 1-2 రోజులు తాజాగా ఉండి పూరెక్కలు త్వరగా రాలిపోకుండా ఉండి మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నాయి. వాతావరణం. సూర్యరశ్మి బాగా ఉండి పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉండి అధిక ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కన్నా తగ్గకుండా ఉండి గాలిలో తేమ 60% ఉండే ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలం. ఎక్కువ తేమ మరియు గాలిలో తేమ ఉంటే తెగుళ్ళు సమస్యగా అధికంగా ఉండి మొక్కలు బాగా సన్నగా బలహీనంగా ఉంటాయి. నేలలు. గులాబీలో లోతైన వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి సారవంతమైన సేంద్రియ పదార్థం అధికంగా ఉండే తేలికపాటి భూములు అనుకూలం. బరువైన నీరు ఇంకని నల్లరేగడి నేలలు ఈ సాగుకు అనుకూలం కాదనమాట. నేలలో ఉదజని సూచిక 0.6 లేకుంటే 6.5 0.6 కాదు 6.0 లేకుంటే 6.5 ఉంటే మంచిదనమాట. ప్రవర్తనం. హైబ్రిడ్ టీన్ మరియు ఫ్లోరిబండస్ రకాలను బెడ్డింగ్ ద్వారా సాగు చేస్తారనమాట. సాధారణంగా టీ బెడ్డింగ్ పద్ధతిలో చేస్తారు. మినియేచర్లు తీగ రకాలను మరియు రూట్ స్టాక్లను కత్తిరింపులను ద్వారా వ్యాప్తి చేస్తారు. నాటే దూరం. నేల స్వభావాన్ని మరియు రకాన్ని బట్టి 75 x 120 సెంటీమీటర్లు ఎడంగా అంటే దూరంగా నాటాలి. ఎకరాకి 6000 మొక్కల నుండి 7000 మొక్కలు అవసరమవుతాయి. పాలీహౌస్లో మొక్కకు మొక్క మధ్య దూరం 16 సెంటీమీటర్లు, వరుసకు మధ్య దూరం 40 సెంటీమీటర్లు ఉంచి 2 వరుసలలో ఎత్తు మడులలో అంటే బెడ్లలో నాటుకోవాలి. నాటే సమయం. గులాబీ మొక్కలను జూన్ నుంచి జనవరి వరకు నాటుకోవచ్చు. అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాటడం మంచిది. నాటే పద్ధతి. పొలం లోతు దుక్కులు చేసుకున్న తర్వాత అడుగు లోతు 1.5 అడుగు వెడల్పు 1.5 ఇట్లా అంటే లోపల లోతు 1.5 పొడవు 1.5 వెడల్పు 1.5 అంటే 1.5 అడుగుల సైజులో గుంతలు తీసుకోవాలి. 300 గ్రాముల సూపర్ ఫాస్ఫేటు, 500 గ్రాముల యాపిండి, 2 గంపలు పశువుల ఎరువు మరియు 100 గ్రాముల పాలిడాల్ పొడి మందును గుంతలు తవ్వగా వచ్చిన పైమట్టితో కప్పి గుంతలు నింపాలి. ఆ తర్వాత నీటిని పారించి కుంగిన గుంతలను సరిచేసి గుంత మధ్యలో మొక్కలు నాటుకోవాలి. నీటి యాజమాన్యం. మొక్కలను నాటిన తర్వాత కొత్త చిగుళ్ళు వచ్చే వరకు తేలికపాటి నీటి తడులను ఇచ్చి అటు పిమ్మట అవసరాన్ని బట్టి 8 రోజులకి 10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. డ్రిప్ ద్వారా కూడా నీటి తడులు ఇవ్వచ్చు అనమాట. కత్తిరింపులు. గులాబీ పూలు కొత్త చిగుర్లపైనే వస్తాయి అన్నమాట. కాబట్టి కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేపట్టాలి. మొక్కలు నాటిన తర్వాత వచ్చే దిగుబడిలో 3-4 కొమ్మలు
మూడు నుంచి నాలుగు కొమ్మలను ఉంచి మిగిలిన వాటిని తీసివేసి మొక్కల బలమైన కొమ్మలను దృఢంగా ఉండే విధంగా పెంచాలి. సంవత్సరంలో గులాబీ మొక్కలను 2 సార్లు కత్తిరింపులు చేపట్టాలి. సాధారణంగా గులాబీ కొమ్మలు కత్తిరించిన 45 రోజులు 55 రోజుల్లో పూలు కోతకొస్తాయి. కాబట్టి వర్షాకాలం ముందు జూన్, జూలై లేదా సెప్టెంబర్ మాసాలలో లేదా మార్కెట్ పూల గిరాకీ ఉన్న సమయానికి పండుగ పెన్నిళ్ళు సరిగ్గా 48-50 రోజులు ముందుగా కత్తిరింపులు చేపట్టాలి. గులాబీ కొమ్మలు అన్నింటినీ భూమి నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తులో వెలుపల వైపు ఉన్న మొగ్గను సుమారు 5 మిల్లీలీటర్ల పైన పదనైన నికేచర్ సాయంతో ఏటువాలుగా కత్తిరించాలి. వెంటనే డైరాక్స్ పేస్ట్ పూయాలి. వీటితో పాటు చనిపోయిన ఎండిపోయిన కొమ్మలను, తెగులు సోకిన పురుగు ఆశించిన కొమ్మలను, బలహీనంగా ఉన్న కొమ్మలను, రూట్ సాక్ పైన వచ్చు కొమ్మలను వెంటనే కత్తిరించాలి. వర్షాకాలంలో కత్తిరించినప్పుడు పూలు జనవరి వరకు లభ్యమవుతాయి. తిరిగి ఫిబ్రవరిలో కొమ్మలను 15 నుంచి 20 సెంటీమీటర్లు వెనుకకు కత్తిరించండి. కత్తిరించడం వలన కొత్త చిగుర్లు ఏర్పడి వాటిపైన మొగ్గలు వస్తాయి. కత్తిరింపులు చేసిన ప్రతిసారి ఒక్కొక్క మొక్కకు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్తో పాటు 500 గ్రాముల యాపిండిని వేయాలి. కొమ్మలను కత్తిరించిన వెంటనే కాపర్ ఆక్స్ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఎరువులు: కొమ్మలను కత్తిరించిన తర్వాత ప్రతి మొక్కకు 7 నుంచి 8 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వేపపిండి 15 లేకుంటే 20 రోజుల లోపల మధ్యలో వేసుకోవాలి. యూరియా, భాస్వరం, పొటాష్ ఎరువులను 1:8:3 నిష్పత్తిలో ప్రతి మొక్కకు 100 గ్రాములు చొప్పున వేయాలి. ఈ మోతాదును 2-3 దఫాలుగా వేయాలి. సూక్ష్మధాతువులైన మాంగనీస్ సల్ఫేట్ 15 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రాములు, చిట్లేట్ ఇనుము 10 గ్రాములు, బోరాక్స్ 5 గ్రాములు కలిగిన మిశ్రమాన్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత దిగుబడి: వాణిజ్యపరంగా సాగు చేసిన గులాబీలు నాటిన సంవత్సరం తర్వాత మొదలై 7-8 సంవత్సరాల వరకు పూలు పూస్తాయి. 3 సంవత్సరాలు మొక్క 300 పూలు వరకు పూస్తుంది. మార్కెట్ కొరకు గులాబీలు మొగ్గగా ఉన్నప్పుడే కోయాలి. ఇతర సమస్యలు: అంధత్వం గల కాండం. ఈ రుగ్మత వలన ప్రత్యుత్పత్తి భాగాలు నిర్వీర్యమై పోయి మొగ్గ ఎదుగుదలకు ఆగిపోతుంది. మొగ్గ ఎదుగుదల ఆగిపోయిన క్షీణించిన ఆ కాండాలను అంధత్వం గల కాండం అని అంటారు. తక్కువ వెలుతురు, శీతల వాతావరణం, శిలీంధ్రాలు దీనికి ముఖ్య కారణం. ఆకృతి లేని పుష్పాలు: ఈ రుగ్మత వలన పుష్పగుచ్చం ఎదుగుదల క్షీణించి అందవికారంగా కనిపిస్తుంది. మొగ్గ ఎదుగుదలకు సరిపడా కార్బోహైడ్రేట్లు లేకపోవడం వల్ల ఈ మొగ్గ రుగ్మతను ముఖ్య కారణం అంటే ముడతలు పడి ఉంటుంది మొగ్గ. ఈ ఆర్కసావిలో పురుగులు ఏమేమి ఉంటాయంటే తామర పురుగు వస్తుంది, ఎర్రనల్లి, మొగ్గ తొలచే పురుగు, పెంకు పురుగులు, పేనుబంక పురుగులు, చెదుపు పురుగులు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆకుల నుండి రసం పీల్చు వలన ఆకులు ముడుచుకొని పోతాయి. అంటే ఈ తామర పురుగు నుంచి మొగ్గలు సరిగా విచ్చుకోవు. దీని నివారణకు ప్రొఫినిల్ 2 మిల్లీలీటర్లు లేక స్పోనోషాడ్ 0.3 మిల్లీలీటర్లు, తఫినతురన్ 1.0 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి: ఆకుల నుండి రసం పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకొని ఉండి ఉధృతి అధికంగా ఉంటే మొత్తం ఆకులు రాలిపోతాయి. నివారణకు తఫినతురాన్ 1.0 గ్రాములు లేదా ప్రొపర్గేట్ 2.5 మిల్లీలీటర్లు లేదా పైరోమిసిన్ 0.8 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మొగ్గ తొలిచే పురుగులు: లార్వాలు పూమొగ్గలను తొలుస్తాయి. పూమొగ్గలు విచ్చుకోవు. నివారణకు స్పెనోథార్ 0.3 మిల్లీలీటర్లు లేదా కోరంట్రానిల్లిఫ్రాల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెంకు పురుగులు రాత్రిపూట ఆకులను తిని నష్టపరుస్తాయి.
నివారణకు థైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా అసిపేట్ 75 ఎస్పి 1 గ్రాము లేదా ప్రొఫినల్ 80 డబ్ల్యూజీ 0.1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పేనెబంక పురుగు పెద్ద మరియు పిల్ల పురుగులు పువ్వుమొగ్గలను ఆశిస్తాయి, నష్టపరుస్తాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నచో ఆకుల కొనలు మరియు మొగ్గలు నల్లగా మారిపోతాయి. నివారణకు మిథైల్ టెమటాస్ 1 మిల్లీలీటర్ లేదా మిథైల్ పరాథియన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చెదపురుగులు ఈ చెదపురుగులు గులాబీ పొదలు, కాండము మరియు వేర్లను తింటూ తీవ్రంగా నష్టపరుస్తాయి. నివారణకు 2 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల లిండెన్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఈ ఆర్కిడ్ సాగులో తెగుళ్ళ నివారణ గురించి తెలుసుకుంటే, ఎండు తెగులు కత్తిరింపులు చేసినప్పుడు మొక్కల్లో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్కపై భాగం నుండి కిందకు వాడిపోతుంది. ఈ తెగులు ముందుగా కత్తిరించిన కొమ్మ నుండి మొదలవుతుంది. తెగులు సోకిన కొమ్మలు నలుపు రంగుకు మారతాయి. కాండం, వేర్లు గోధుమ రంగుకు మారిపోతాయి. నివారణకు కొమ్మ కత్తిరింపులు ముందుగా ట్రైకోడర్మీ హర్తియనంను పశువుల ఎరువులో కలిపి మొక్కల మొదళ్లలో పోసి కలపాలి. కత్తిరింపుల తర్వాత కార్బోనిజం 1 గ్రామ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్కల మొదలలో మొక్కకు 100 గ్రాముల నుంచి 100 మిల్లీలీటర్ నుంచి 110 మిల్లీలీటర్ల చొప్పున వేయాలి. బూడిద తెగులు ఆకులపై బూడిద వంటి తెల్లటి పదార్థం ఏర్పడి ఆకులు ముడుచుకొని పోతాయి. లేత కొమ్మల నిండా బూడిద సోకి ఎండిపోతాయి. పూల రేకులు రంగులు మారి వడిలి ఎండిపోతాయి. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా టెరామోపాన్ 1 గ్రాము లేదా కార్బెండిజం 1 గ్రాము లేదా మైక్లోటోటానిల్ 1 గ్రాము లేదా హెక్సాకోనాజోల్ 2 మిల్లీలీటర్లు లేదా రైనోకాస్ 2 గ్రాములు లీటర్ నీళ్ళు కలిపి పిచికారీ చేయాలి. నల్లమచ్చలు గుండ్రటి నల్లమచ్చలు ఆకులకు 2 పక్కల వ్యాపించడం వల్ల ఆకులు రాలిపోతాయి. వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువ ఆశిస్తుంది. నివారణకు బేవోమిల్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. తుప్పు తెగులు ఈ తెగులు ఆశించిన ఆకులపై ఉబ్బెత్తు మరియు గరుకు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు వెట్టబుల్ సల్ఫర్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి లేదా ఆక్సికారక్సిన్ అనే మందును 1.5 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ మరియు పువ్వుకుళ్ళు తెగులు ఈ తెగులు ఆశించిన గులాబీ మొగ్గలు వదిలి కుళ్ళిపోతాయి. ఈ తెగులు ఆశించిన పుష్పాలు వికసించవు. ఈ తెగులు ఉధృతి వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. నివారణకి 1 మిల్లీలీటర్లు కార్బెండిజం లేదా 1 మిల్లీలీటర్లు థయోఫినైట్ మైథిల్ లేదా 1 మిల్లీ బెనామిల్ లేదా 1 మిల్లీ ఇఫ్రోడియన్ అనే మందును ఏదో ఒకదాన్ని లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులను మార్చి పిచికారీ చేయాలి. ఈ విధంగా ఆర్కసావి గులాబీలో తెగుల నివారణ సస్యరక్షణ పనులు చేపట్టి రైతులు అభివృద్ధి పథంలో నడుస్తారని హైటెక్ అన్నదంతా కోరుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.